హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను వచ్చేసి ఈవినింగ్ స్నాక్ కింద తినడానికి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి చిప్స్ చూపిస్తున్నానండి. పిల్లలకి ఊరికే బయట తెచ్చి పెట్టేకంటే వన్స్ ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఇవి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి, క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. వన్స్ ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి ఎంత కావాలో. అందులోకి కొద్దిగా వాము వేసుకున్నాను. 2 స్పూన్స్ కారం పొడి వేసుకున్నాను. మీ కారంకి సరిపోయేలాగా వేసుకోండి. సాల్ట్ సరిపోయినంత వేసుకున్నాను. అందులోకి 1 స్పూను ఆయిల్ వేసుకున్నానండి. నార్మల్ ఆయిలే, అంటే వేడి చేసి వేసింది కాకుండా నార్మల్ ఆయిల్ అన్నమాట. మనం వంటల్లోకి వాడే ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి పిండికి బాగా పట్టాలండి. మొత్తం ఒక 5 to 7 మినిట్స్ ఈ విధంగా కలుపుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి అన్నమాట చిప్స్ వచ్చేసి. ఆయిల్ అనేది పిండికి పట్టి చూడండి, ఈ విధంగా ముద్ద చేస్తే ముద్దలాగా అవ్వాలి, మళ్ళీ విడగొడితే విడిపోవాలన్నమాట. తర్వాత ఇందులోకి మనం తగినన్ని వాటర్ కలుపుకొని, పిండి మెత్తగా కలపొద్దండి, గట్టిగా కలపాలి. కొద్దిగా మరీ మెత్తగా ఉండొద్దు, పిండి గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా కొన్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా లేదు, మరీ ఎక్కువ గట్టిగా లేకుండా నార్మల్గా ఉంది. ఒక్క 10 మినిట్స్ సైడ్కి పెట్టేసి తర్వాత ఓపెన్ చేసి చూస్తే పిండి పర్ఫెక్ట్గా నానిందనమాట. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఎంత సైజులో, ఒక పెద్దగానే చపాతీ కంటే పెద్ద సైజు ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకొని మనం చపాతీ చేసుకోవాలి. పొడి పిండి వేసుకొని ఈ విధంగా పొడిపిండి యాడ్ చేసుకొని చపాతీ చేసుకోవాలండి. మరీ పల్చగా చేసుకోకుండా, కొంచెం మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కొద్దిగా మీడియంలో, మనం చపాతీ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మరీ పల్చగా చేసుకుంటే ఎక్కువ సన్నగా పల్చగా క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట, తొందరగా మాడిపోతాయి కూడా. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకోవాలి. దాంతో ఈ విధంగా మనం స్ట్రైట్గా, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా నేనైతే ఈ షేప్లో కట్ చేస్తున్నాను. మళ్ళీ వీటికి అడ్డంగా ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది. చూడండి, మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని పార్ట్స్ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అన్ని చపాతీలు చేసి పెట్టుకున్న తర్వాతనే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి చేసి మళ్ళీ కొన్ని వేసి మళ్ళీ చపాతీ చేస్తే ఆయిల్ అంతా వేడవుతూ ఉంటుంది. కాబట్టి అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్రై చేయడం స్టార్ట్ చేస్తే బెటరు. ఇవన్నీ ప్లేట్లోకి తీసుకున్నాను నేను ఈ విధంగా. ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఇక్కడ ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉండాలండి, హైలో అస్సలు ఉండొద్దు. ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటే అప్పుడే ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. అన్నీ ఒకటేసారి కూడా వేసుకోవచ్చు, కొంచెం పొడిపిండి చల్లుకుంటే. మనం చేసేటప్పుడే కొంచెం ఎక్కువగా పొడిపిండి జల్లుకొని చేసుకుంటే నూనెలో వేసినా కూడా సపరేట్ అవుతాయి అన్నమాట, ఒకదానికొకటి అతుక్కోకుండా. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు స్టవ్ వచ్చేసి. ఈ విధంగా ఆ నురగలంతా పొయ్యేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఎంతో బాగుంటాయండి. వన్స్ ట్రై చేయండి. ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, సంక్రాంతి, అప్పుడు కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీ కూడా. పిల్లలు కూడా మనం
డిఫరెంట్ షేప్లో చేసిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, ఈ కలర్లోకి రాగానే మనం తీసేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మాడనివ్వద్దు. ఇందాక ఒక్కొక్కటి వేసుకున్నాం కదా, మనం ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అన్నమాట. మెల్లగా ఆయిల్లో వేయంగానే ఈ విధంగా సపరేట్ అనుకుంటే కూడా ఈజీగా సపరేట్ అయిపోతాయి. మొత్తాన్ని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బాక్స్లో వేసి చల్లారాక ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే 1 మంత్ నిల్వ ఉంటాయండి. ఎంతో క్రిస్పీగా కూడా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ మనం ప్రెస్ చేస్తున్నప్పుడు ఎంత బాగుంటాయో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఇందులో మీరు యాడ్ చేసుకోవాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వన్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను.